హలో అందరికీ, వెల్కమ్ టు కుకింగ్ విత్ వేద వ్లాగ్స్. అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో సింపుల్ అండ్ టేస్టీగా లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు బాలామృతం తీసుకున్నాను. ఇది మిక్సీ పట్టనవసరం లేదు, అలానే మనం చేసుకోవచ్చు. 1 కప్పు బాలామృతం మొత్తం నెయ్యిలో వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మంచి టేస్ట్ కోసం కాస్త ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకోండి. బాలామృతంలో ఆల్రెడీ చక్కెర ఉంటుంది కాబట్టి మనం కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు 1/2 కప్పు వరకు పాలని పోసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేదాకా మంచిగా కలుపుతూనే ఉండాలి. మంచి ఫ్లేవర్ కోసం కాస్త ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది. చూసారు కదా ఎలా సపరేట్ అయిపోయిందో. ఇలా సపరేట్ అయితేనే మనకు లడ్డూస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనివ్వండి. ఇది పూర్తిగా వేడి తగ్గక ముందే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ కదా. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంగన్వాడీ నుంచి బాలామృతం చాలా ఎక్కువ క్వాంటిటీలోనే వస్తుంది కాబట్టి పిల్లలకు ఇలా ఏదో ఒక రకంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. హెల్తీ కూడా. ఇలాంటి రెసిపీస్ మరెన్నో షేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.